తననా తాన్నిన నానా తననా తాన్నిన నానా. ఏంటి మామ అంత సరదాగా ఉన్నావు? 2024 సంక్రాంతి రేస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా ఏ సినిమాలు ఉన్నాయా అని చూస్తున్నా. అవునా? మరి కెరియర్ మ్యాటర్ ఏంటి? కెరియర్ ఏంటి? సరే మరి 2024 సంక్రాంతి అయిపోయింది ఓకే. మరి 2025 సంక్రాంతి పొజిషన్ ఏంటి? ఇప్పుడే అర్థం కాలేదు కదా! ఈ సంక్రాంతి అయిపోయిందో లేదో అప్పుడే 2025 సంక్రాంతి మీద కన్నేసేసారు. అందులో కొన్ని మూవీస్ అయితే అనౌన్స్‌మెంట్ అయిపోయాయి. ఇంకొన్ని రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకొన్నేమో కన్ఫర్మ్డ్ కాదు గానీ రావాలనుకుంటున్నారని చెప్పి బయట టాకు. లాగ్ ఎక్కువ అవుతుంది, ముందు మ్యాటర్ చెప్పు. ఓకే. ఓకే. వాయిసోలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న విన్నపం మామ. మేము కష్టపడి కంటెంట్‌ని రాసుకొని ఆ కంటెంట్‌కి హ్యూమర్‌ని యాడ్ చేసి ఆఫ్‌కోర్స్ అదంత ఫన్నీగా ఉండదనుకోండి. ఇలా అన్నీ చేసి మీకోసం వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నామంటే రిటర్న్‌లో మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక్కటే. సో సింపుల్, లైక్ చేయండి మామ. ఆస్తులేం అడగట్లేదు కదా! లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు కూడానా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో సింపుల్‌గా ఏంటంటే ఒక 5,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఎప్పుడులాగా. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే 500,000 సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నాం. వీలైనంత వరకు అందరికీ షేర్ చేస్తే కంటెంట్ నచ్చితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే. అరే లాగ్ బాగా ఎక్కువ అవుతుంది, ముందు అసలు కంటెంట్ స్టార్ట్ చేయి నువ్వు. సారీ ఫర్ ద లాగే. ఈ వీడియోని కూడా మనం ఒక 3 చాప్టర్స్ కింద డివైడ్ చేసాము. చాప్టర్ 1 ఒఫీషియల్లీ అనౌన్స్డ్ మూవీస్, చాప్టర్ 2 50-50 ఛాన్స్, చాప్టర్ 3 మే ఆర్ మే నాట్ అరైవ్. ఇప్పుడు మొదటగా మనం చాప్టర్ 1 కోసం మాట్లాడుకుందాం. చాప్టర్ 1 ఒఫీషియల్లీ అనౌన్స్డ్. డైరెక్టర్ వశిష్ఠ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కాంబినేషన్లో వస్తున్నటువంటి ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా మూవీ విశ్వంబర. ఈ మూవీకి రిలేటెడ్గా టైటిల్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ క్వాలిటీకి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మామ. అలాగే నాకైతే ఈ షాట్లోని గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ అండ్ ఈ ఐటమ్ ఇలా భూమి మీద పడడం చూస్తుంటే నాకు బెన్ 10 కార్టూన్ గుర్తొచ్చింది. కానీ బియాండ్ ద యూనివర్స్ అని చెప్తున్నారు. లాస్ట్ టైం బింబిసార మూవీలోని టైం ట్రావెల్ని చూపించినట్టు ఈసారి 2 యూనివర్స్‌లకి సంబంధించి మూవీని చూపిస్తున్నారని అయితే అనిపిస్తుంది. ఈవెన్ టైటిల్ టీజర్‌లో ఈ షాట్ చూస్తుంటే కొంచెం అలాగే ఉంది. ఒక యూనివర్స్‌కి సంబంధించిన ఏదో ఐటము ఇంకొక యూనివర్స్‌లోని భూమి మీద పడినట్టుగా చూపించారు. చూస్తుంటే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఆల్సో ఈ మూవీ రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసేసారు. 10th January 2025కి వస్తున్నట్టుగా ఆఫీషియల్‌గా చెప్పారు. చిరంజీవి గారు ఫిట్‌నెస్ విషయంలో కూడా ఈ మూవీ కోసం కేర్ తీసుకుంటున్నారు. ఈసారైనా అంజి మూవీలా అండర్ రేటెడ్ అవ్వకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. నెక్స్ట్ 2017లో రిలీజ్ అయిన శతమానం భవతికి సీక్వెల్ శతమానం భవతి నెక్స్ట్ పేజ్. ఆ మూవీకి సీక్వెలా ఎలా మావా అని చాలా మందికి అర్థం కాలేదు. అసలు సీక్వెల్ అనేసి ఒక కంటిన్యూ కథ రాయడం కూడా కొంచెం కష్టమే ఆ మూవీకి. ఓరిని అంతనా? లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, జయసుధ గారి క్యారెక్టర్ డైవర్స్ తీసుకున్నట్టు చూపించారు. ఈసారి ఏంటంటే అనుపమ గారి క్యారెక్టర్ కి అలాగే శర్వానంద్ గారి క్యారెక్టర్ కి పెళ్ళైపోయినట్టు చూపిస్తారు కదా, వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నట్టుగా చూపిస్తారు అంతే. కాదని బాగానే గెస్ చేసావు కానీ నిజానికి శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అన్నారు కానీ కాస్ట్ అండ్ క్రూని అనౌన్స్ చేయలేదు. మరి ఫ్రెష్గా ఒక కథతో వస్తారో లేదా ఆ కథని కంటిన్యూ చేస్తారో అన్న విషయం సరిగ్గా తెలీదు. బట్ శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అని చెప్పి టైటిల్ని అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నట్టుగా ఒఫీషియల్గా చెప్పారు అంతే. చాప్టర్ 2 50-50 ఛాన్స్, నాగార్జున గారి నెక్స్ట్ మూవీ. ఆ మూవీ ఏంటో డైరెక్టర్ ఎవరో అసలు ఏ మూవీతో వస్తున్నారో తెలీదు కానీ సింపుల్గా మొన్న నాసామిరంగా సక్సెస్ మీట్లోని See you next Sankranti. Thank you. ఇలా చెప్పి స్పీచ్ని కంప్లీట్ చేసేశారు. సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తే చాలు హిట్ కొట్టేయచ్చు అన్న నమ్మకంతో ఉన్నట్టున్నారు నాగార్జున గారు. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ఏంటో చాలా గట్టిగానే పట్టేశారు మరి. I know the public pulse. I know how to play kabaddi with the public. నెక్స్ట్ మారుతి గారు అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి రాజాసాబ్. వింటేజ్ ప్రభాస్ని చూపించే ప్రయత్నంలోని ఒక మంచి ఎనర్జెటిక్ సబ్జెక్ట్తో వస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీస్ వల్ల ఏంటంటే మనం మన వింటేజ్ ప్రభాస్ గారి ఎనర్జెటిక్ క్యారెక్టరైజేషన్స్ని మనం బాగా మిస్ అవుతున్నాం. ఆ ఎటకారం, ఆ కామెడీ టైమింగ్ ఇవన్నీనా ఇలా మనల్ని కేవలం ఎంటర్టైన్ చేయడానికి మనం మిస్ అవుతున్నటువంటి ఆ క్రేజీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ని చూపించడానికి ఈ మూవీ ద్వారా వస్తున్నారు. ఇనీషియల్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ మూవీ 2024 క్రిస్మస్కి రావచ్చు అని న్యూస్ వచ్చింది. కానీ మొన్న మారుతి గారు రాజాసాబ్ కోసం మాట్లాడుతూ ఏది మన చేతుల్లో ఉండదండి అని చెప్పారన్నమాట. అందుకే ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా వస్తుంది. అయితే క్రిస్మస్కి లేదా 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని బయట టాక్ వస్తుంది. కానీ ఎలాంటి అప్డేట్ సరిగ్గా లేదు. జస్ట్ వెయిట్ చేసి చూద్దాం మరి ఎప్పుడు వస్తుందో ఏంటో అన్నది.
నెక్స్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వన్ మోర్ మూవీ. ఎవ్రీ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఒక మూవీ వస్తుందని చెప్పి ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పడం జరిగింది. కానీ 2025 సంక్రాంతికి ఆ యూనివర్స్ నుంచి ఏ మూవీ వస్తుందో అన్న విషయం గురించి ఇంకా క్లారిటీ లేదు. అంటే అధీరా లైన్లో ఉంది, జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి 2 మూవీస్లో ఏ మూవీ సంక్రాంతికి వస్తుందో అన్న విషయం తెలీదు. నా గెస్ ఏంటంటే జై హనుమాన్ మూవీకి CGI అండ్ VFX వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టైం పడే ఛాన్స్ ఉంది. మేబీ అధీరా మూవీ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. చాప్టర్ 3 మే ఆర్ మే నాట్ అరైవ్. దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి మరొక మూవీ. దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి అలాగే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లోని వెంకీ మామ 76th మూవీ. ఒక మంచి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారట. F2 తోని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు, F3 తోని డీసెంట్ హిట్ ని స్కోర్ చేశారు. ఇలా మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరొక హ్యాట్రిక్ హిట్ కొట్టాలని కొలాబరేట్ అవుతున్నారన్నమాట. అంటే ఒఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని అయితే న్యూస్ వస్తుంది. తలపతి 69th మూవీ. ఇది విజయ్ గారి ఫైనల్ మూవీ. ఈ మూవీ అయ్యాక ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారట. DVB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోని విజయ్ గారు ఒక మూవీ సైన్ చేశారట. డైరెక్టర్ ఎవరో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఓకే అయితే ఈ మూవీని కూడా సంక్రాంతికి వదిలేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వస్తుంది అంతే. నెక్స్ట్ NBK అండ్ బోయపాటి కాంబినేషన్ లో మూవీ. మోస్ట్లీ అఖండ 2 అవ్వచ్చని చెప్తున్నారు. అఖండ 2 ఒక ఫ్యాంటసీ మూవీలా ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే ఈ మూవీ కూడా సంక్రాంతికి ప్లాన్ చెయ్యొచ్చు అని చెప్పి టాక్ వస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, చాప్టర్ 3కి టైటిల్ అందుకే మే ఆర్ మే నాట్ అరైవ్ అని పెట్టాను. ఎందుకంటే ఈ లిస్ట్లో చెప్పిన మూవీస్ ఏవి ఒఫీషియల్లీ అనౌన్స్డ్ కాదు, కొన్ని రిపోర్ట్స్ ద్వారా వచ్చిన న్యూస్ అంతే. ఒఫీషియల్గా ఇంకా అనౌన్స్ అవ్వలేదు కాబట్టి వస్తాయో రావో అన్నది మనం కరెక్ట్గా చెప్పలేము. ఇవన్నీ పక్కన పెడితే ఏ మూవీ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఒక సంక్రాంతి అయ్యేలోపు ఇంకో సంక్రాంతి సీజన్ మీద ఖర్చు వేసేస్తున్నారు. ఏంటో మరి సంక్రాంతి మీద ఉన్నటువంటి మోజు. సర్లే, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.